మామూలుగా ఏదన్నా సాడ్ న్యూస్ ఉంటే జస్ట్ బయట చదివి వదిలేస్తా. బట్ 19 పేజెస్ లెటర్ రాసి మరీ హుస్సేన్ సాగర్లో దూకాడు అంటే ఏం రాశాడా అని చెప్పి ఆ లెటర్ మొత్తం చదివితే షాక్. నిజంగా ఆ లాస్ట్కి తన ఆఖరి కోరిక ఇదే అని చెప్పి ఒకటి చెప్తాడు చూడు, దానికైతే మనసున్న ఎవరికైనా ఏడుపు వస్తుంది. అసలు ఎంతో నమ్మకంతో రేణుక వాళ్ళ వైఫ్, పేరు సీతారాం వాళ్ళ వైఫ్, అంత మంచిగా జరుగుతుంది. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈమెకి ఒకరితోటి ఎఫ్ఐఆర్, ఒకరితో కాదు ఇద్దరితోటి ముగ్గురితోటి ఇంకెన్నో ఎఫ్ఐఆర్లు. సరే ఒకరోజు సడన్గా ఈమె చెప్పింది, నేను ఒకరితోటి అది జరుగుతున్నప్పుడు వీడియోస్ తీసుకున్నాను, ఆ వీడియోస్ ఆయన సోషల్ మీడియాలో పెట్టాడు అని చెప్పి నాకు భయం అవుతుంది, మా నాన్నకు తెలుస్తే నన్ను ఏదో ఒకటి చేస్తాడు, సో ఎట్లయినా అవి డిలీట్ అయ్యేటట్టు చూడు అంటే, అట్లాంటి మూమెంట్లో కూడా ఆమెను కొట్టలేదు, ఏం చేయలేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా జరుగుతుంది అని చెప్పి ఎట్లయినా ఆ వీడియోస్ డిలీట్ చేయాలి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళిండు. అంత జరిగింది. ఇక ఎట్లయినా మా మనసు మారాలి అని చెప్పి సరే అని చెప్పి వాళ్ళ పుట్టింటికి 2 నెలలకి పంపిండు. తర్వాత ఈయనతోటి 2 నెలలు ఉన్నది. మళ్ళీ ఆల్ ఆఫ్ ఏ సడన్ 15 నెలల బాబుని గొల్లం పెట్టి మళ్ళీ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది మీ అందరికీ తెలిసింది. అంటే తను మార్పు కోరుకున్నాడు. సరే జరిగింది ఏదో జరిగింది, ఆయన ఎట్లయినా ఇక కలిసి ఉందాము పిల్లల కోసము అన్న రేంజ్లో అతను ఆలోచించిండు. ఆఖరికి ఆ 19 పేజెస్లో లాస్ట్కి ఇక నేను ఎట్లాగో పోతున్నా, నేను చేస్తుంది తప్పే, నా 2 పిల్లల్ని అట్లా వదిలేసి వెళ్ళడం తప్పే, కానీ నాకు తప్పడం లేదు, నేను ఎంత మారుతుందో అని వెయిట్ చేస్తున్నా కానీ తను మారలేదు. ఆఖరి మూమెంట్లో కూడా ఒక్కసారి భార్యతోటి మాట్లాడాలి అని అన్నాడు చూడు, అక్కడే అతని రియల్ లవ్, తన నేచర్ ఏంటో అర్థమైంది. ఇట్లాంటి వాళ్ళని అసలు కఠినంగా శిక్షించాలి. పెద్ద పెద్ద మొగోళ్ళు ఎవరైనా నేరాలు చేస్తే ఎన్కౌంటర్లు చేస్తారు చూడు, ఇట్లాంటి వాళ్ళని కూడా ఇట్లాంటిది ఏదైనా చేస్తే కానీ కొంచెమైనా సిగ్గు భయం ఉంటుంది. మీరేమంటారో కామెంట్ చేయండి. ప్లస్ అతను చేసేది మాత్రం పెద్ద తప్పు. పిల్లల కోసమైనా తను బతికి ఆ పిల్లల్ని జాగ్రత్తగా పెంచేది ఉండే. బట్ ఆ బాధను అనుభవించిన తనకే తెలుస్తుంది తను ఎంత మనోవేదనకి గురయ్యాడు.